హై ఇయర్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే టాప్ బిజినెస్ వెబ్సైట్స్లో వచ్చిన హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇవాళ ఒక కొత్త లొకేషన్ నుంచి చేస్తున్నా, మేబీ కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ట్రబుల్స్ వస్తే కొద్దిగా సౌండ్ విషయంలో కాస్త ఓపిక వహించండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మార్కెట్స్ గురించి స్టార్ట్ చేసే ముందు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ పెట్టడం జరిగింది. సో మార్కెట్ ఎప్పుడు ఇలానే ఉండదు, మార్కెట్స్ సర్ప్రైజ్ చేయడం మార్కెట్స్కి చాలా ఇష్టం. గతంలో అనేక సర్ప్రైజ్ ఇట్లాగే ఇన్వెస్టర్స్ని మనకి ట్రేడర్స్ని చేసింది. సో ఇలాంటి టైంలో మార్కెట్స్లో ఎలాంటి స్ట్రాటజీ అవసరం ఉంటుంది, ఎలాంటి ఎక్స్పర్టైజ్ అవసరం అన్న అంశాలను ఇక్కడ చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. సో కాస్త ఓపిక చేసుకొని ఈ ఆర్టికల్ చదవండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో దీన్ని పిన్ చేస్తాను నేను. ఖచ్చితంగా ఒకసారి చదవండి. పై మెరుగులకు చూసి హంగులకు ఆర్బాటలకు వెళ్లకుండా సో ట్రాన్స్పరెంట్గా ఉండి క్లియర్గా ఉంటూ ఫెయిర్గా ఉండే వాళ్ళని నమ్మాలని చెప్పి నేను పదే నా టీం అంతా కూడా కోరుతోంది. సో ఆ నోట్తో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. నాస్డాక్ నిన్న 0.5% దాకా పెరిగింది. S&P 0.64%, అలాగే డౌ జోన్స్ 1.39% దాకా నిన్న జంప్ కావడం చూసాం. S&P 500 వరుసగా 4వ రోజు కూడా పెరిగింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మనం S&P 500లో చూసాం. అలాగే నాస్డాక్ మరొక లైఫ్ టైం హైని హిట్ చేసింది. సో డిస్నీ చాలా స్ట్రాంగ్గా, ఎందుకంటే కొద్దిగా వీక్నెస్ కనబరిచినప్పటికీ అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలనే డిస్నీ అనౌన్స్ చేయడం యుఎస్ మార్కెట్స్ని బాగా లాభాల్లోకి తీసుకెళ్ళింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ విషయాలకు సంబంధించిన ఇవి చూస్తే బెజోస్ సెల్స్ మోర్ దాన్ $3 billion ఇన్ అమెజాన్ షేర్స్. అమెజాన్ షేర్స్లో ఒక $3 billion వర్త్ ఆయన అమ్మారని ఒక వార్త. యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ ఫ్లాట్ ఆఫ్టర్ నాస్డాక్ హిట్స్ అనదర్ రికార్డ్. జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా రాబోతోంది. సో మార్కెట్స్ దీన్ని కీన్గా అవైట్ చేస్తుంది. ఇక బిడెన్ విల్ బీట్ ట్రంప్ సేస్ హిస్టారియన్ హూ ప్రెడిక్టెడ్ ఎవ్రీ ప్రెసిడెన్షియల్ రేస్ సిన్స్ 1984. సో 1984 నుంచి ప్రెసిడెన్షియల్ రేస్లో ఎవరు విన్ అవుతారని చెప్తున్న ఆయన ఈసారి బిడెన్ విల్ బీట్ ట్రంప్. సో బిడెన్ ఈసారి ట్రంప్ని బీట్ చేయొచ్చు అన్న ఒక అంచనా ఆయన వేస్తున్నారు. సో చూడాలి. సో ఒకవేళ అదే కనుకైతే మార్కెట్స్లో మేబీ సెల్లింగ్ వచ్చేందుకు అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. గోల్డ్ హిట్స్ జస్ట్ హిట్ ఎ ఫ్రెష్ రికార్డ్ హై బట్ సమ్ సే సిల్వర్ ఈజ్ సెట్ టు ఓవర్టేక్. సో సిల్వర్ ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి సిల్వర్లో చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చి 75,000 to 80,000 దాకా సిల్వర్ వెళ్ళొచ్చు అని చెప్పి ఇండస్ట్రీ అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి సిల్వర్కి. సో గోల్డ్ ఇక్కడ ఒక పాస్ తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ జోడెద్దులు ఇట్లాగే పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుందో ఈ ప్రైస్లో ఇక్కడ 53-54 వేల రూపాయల దగ్గర ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్గా కనిపిస్తుంది. రిస్క్ రివార్డ్ రేషియో అంత గొప్పగా ఉండకపోవచ్చు అని చెప్పి ఈ టైంలో అనిపిస్తుంది. సో కొద్దిగా పాస్ తీసుకోవడం మేలు. ఫ్రెష్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సో కొద్దిగా ఏదైనా ప్రైస్ కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అవుతాం మంచిది. కానీ ఈ ప్రైస్లో ఎంటర్ అవ్వడం వల్ల పెద్ద గొప్పగా రిటర్న్స్ వస్తాయనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అది మేజర్ యూఎస్ మార్కెట్స్కి సంబంధించి. SGX నిఫ్టీ చూస్తే ఒక 45 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్తో ఓపెన్ అయినప్పటికీ ఇవాళ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ఉంది. సో మార్కెట్స్ దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే అవుట్కమ్ ఆధారంగా మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చే అవుట్కమ్ ఆధారంగా మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా దానికి తగ్గట్టే ఆధారపడి ఉంటుంది. సో ట్రేడర్స్ కాషియస్గా ఉండాల్సిన టైం ఇది. సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ చూస్తే లో థ్రెషోల్డ్ లైక్లీ టు డిఫైన్ బెనిఫిషియల్ ఓనర్. సో ఏదైతే విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించేందుకు విదేశీ కంపెనీలు మన దగ్గర ఉన్న కంపెనీలని ఓనర్షిప్ని శాసించకుండా కొన్ని మార్పులు చేర్పులు ప్రభుత్వం చేస్తుంది ఓనర్షిప్కు సంబంధించి. సో అదొక మేజర్ న్యూస్. నిన్న ఇట్స్ ద డే ఆఫ్ ఫ్రీడమ్. ప్రధానమంత్రి నిన్న రామ్ జన్మభూమికి శంకుస్థాపన చేయడం చూసాం. భారతదేశం యావత్తు నిన్న మొత్తం ఈ టీవీల సెట్ల వైపే ఉండి ఈ కార్యక్రమాన్ని అంతటిని వీక్షించింది. ఈడీ మే ఛార్జ్ షీట్ కొచ్చర్స్ సూన్. సో కొచ్చర్స్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ చేయబోతోంది మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి. సో ఇది కూడా ఒక కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. సో కంపెనీస్ టేక్ స్టెప్స్ టు హెల్ప్ స్టాఫ్ స్ట్రైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇక రొటీన్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న కంపెనీ ఎంప్లాయీస్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసే విధంగా కంపెనీలు ఇక సిద్ధమవుతున్నాయి. అంటే
దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది యాజ్ యూజువల్ అయిపోతుంది, రొటీన్ అయిపోతుంది, అట్లీస్ట్ ఇక్కడి నుంచి కూడా 6 months to 1 year పాటు. సో అదొక మేజర్ అంశం. సో స్టాక్ స్పెసిఫిక్గా మనం చూద్దాం. రిలయన్స్ రిటైల్ సర్జెస్ యాజ్ బస్ గెట్స్ లౌడర్ అనే ఫ్యూచర్ డీల్. సో ఫ్యూచర్ రిటైల్ని కొనుగోలు చేయబోతున్నారు. ఫ్యూచర్ గ్రూప్లో కొన్ని ప్రధాన విభాగాల్ని రిలయన్స్ కొనుగోలు చేయబోతున్న ఒక వార్తలు మనందరికీ తెలిసిందే, గత కొద్ది కాలం నుంచి వినిపిస్తున్నాయి. అలాగే అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే రిలయన్స్ రిటైల్ అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నాయో అవి 1225 నుంచి 1250 రూపాయల మధ్య ఆఫ్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. దట్ వుడ్ వాల్యూ రిలయన్స్ ఆమ్ అప్వర్డ్స్ ఆఫ్ 6 lakh crores. మరొక 6 లక్షల కోట్లు రిలయన్స్ ఆమ్ పెరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో స్టాక్ ఉందో లేదో తెలియదు కానీ బట్ జస్ట్ హోప్ ర్యాలీ వల్ల ఈ రిలయన్స్ రిటైల్ షేర్స్ ఆఫ్ మార్కెట్లో బాగా ప్రీమియంతో పెరుగుతున్నాయి. సో దాదాపు 500 రూపాయల దాకా డిసెంబర్లో ఉన్నది ఇప్పుడు రెట్టింపు అయిపోయింది. దాన్ని ట్రాకింగ్ ద కంపెనీ బిలీవ్ ద స్టాక్ వుడ్ ఈవెన్చువల్లీ సెటిల్ డౌన్ అట్ 850-900 రూపీస్. అంటే ఇంత ప్రైస్ 1200-1250 రూపీస్ దగ్గర ప్రైస్ కష్టం, కానీ 850-900 రూపీస్ దగ్గర ప్రైస్ సెటిల్ కావచ్చు అని చెప్పి ఇండస్ట్రీ భావిస్తుంది. వాల్యుయేషన్స్ దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల దాకా రిలయన్స్ రిటైల్కి వాల్యుయేషన్ ఈ టైంలో కనిపిస్తుంది. సో మొత్తానికి రిలయన్స్ రీటైల్ని కూడా చాలా కీన్గా మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎందుకంటే జియోకి ఎంత పొటెన్షియల్ ఉందో రిలయన్స్ రిటైల్ కూడా అంతే పొటెన్షియల్ ఉంది. ప్రధానమైన కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ని కనుక తీసుకున్నట్టయితే చాలా పెద్ద కంపెనీగా రిలయన్స్ అవతరించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో రిలయన్స్ సంబంధించింది కూడా చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ మనం చూసే అవకాశం ఉంది. అండ్ మెటల్ స్టాక్స్ ర్యాలీ అండ్ రైజింగ్ డిమాండ్ ఫ్రమ్ చైనా అండ్ యూరోప్. సో చైనా యూరోప్ నుంచి డిమాండ్ పెరుగుతుంది. అక్కడ పిఎంఐ ఇండెక్స్లు చూసుకున్నా, మిగిలిన ఇండెక్స్లు చూసుకున్నా కూడా గ్రోత్ కొద్దిగా మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ వస్తుందని ఒక వార్తల నేపథ్యంలో చాలా ఈ మెటల్స్ లైక్ లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో అల్యూమినియం, జింక్, కాపర్ లాంటివన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అందుకు తగ్గట్టు నిన్న మన మార్కెట్స్లో కూడా మెటల్ ప్యాక్ మార్కెట్స్ని బాగా లీడ్ చేశాయి. HDFC's 14,000 crore ఫండ్స్ రైజ్ డ్రాస్ టాప్ గ్లోబల్ ఫండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే 14,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించాలని చూస్తుందో అందులో QEP 10,000 కోట్లు, 4,000 కోట్ల రూపాయల వారెంట్స్. ఈ కంపెనీస్కి అంటే దీనికి GIC, ఫిడెలిటీ ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్ని బెటర్స్గా వచ్చాయి. సో ఒక రకంగా పాజిటివ్ అంశమే HDFCకి ఇది, ఎందుకంటే తక్కువ మొత్తంలో నిధులను సమీకరిస్తుంది కాబట్టి. యాక్సిస్ బ్యాంక్ QEP's క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ రిసీవ్స్ క్లోజ్ టు 3 times సబ్స్క్రిప్షన్. అనుకున్న దానికంటే 3 రెట్లు అధికంగా యాక్సిస్ బ్యాంక్ QEPకి మన వాళ్ళకి డిమాండ్ వచ్చింది. దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర షేర్ సేల్ చేసి ఆ నిధులను బ్యాంక్ అవసరాల కోసం వినియోగించుకోవాలని చెప్పి చూస్తున్న నేపథ్యంలో సో యాక్సిస్ బ్యాంక్ కూడా ఇక్కడి నుంచి చాలా స్ట్రాంగ్గా అంటే ఈ న్యూస్ నేపథ్యంలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక బిజినెస్ స్టాండర్డ్ పరంగా చూస్తే ఫస్ట్ పేజ్లో నిఫ్టీ 50 వాల్యుయేషన్ హిట్స్ అట్ ఆల్ టైమ్ హై. సో నిఫ్టీ 50 వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఫార్వర్డ్ PE 12 months ఎర్నింగ్స్తో చూసుకున్నా కూడా 30.4 times PEతో కోట్ అవుతుంది. మన రిపోర్టింగ్ రేషియోస్ని రిపోర్ట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అంటే 1990 నుంచి చూస్తే ఇప్పుడు చాలా అత్యధికంగా నిఫ్టీ వాల్యుయేషన్స్ ఉన్నాయన్నది ఒక వార్త. సో ఇవి ఎక్కడ వరకు సస్టైన్ అవుతాయి, ఎంతవరకు ముందుకు వెళ్తాయి అనేది ఎవరు ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. కానీ బట్ రిస్క్ రివార్డ్ అయితే అంత గొప్పగా ఇక్కడి నుంచి లేదు అనేది అయితే డేటా చెప్తున్న అంశం. సో RBI ఫర్మ్ నో బ్యాంక్ లైసెన్స్ టు ఇండియన్ ఇంక్. సో ఇండియన్ కంపెనీస్కి అంటే ఇండియన్ పెద్ద కంపెనీస్కి RBI బ్యాంక్ లైసెన్స్ ఇవ్వకపోవచ్చు అన్నదొక వార్త. సో ఇండియాబుల్స్ హౌసింగ్ రెడీస్ గ్రౌండ్ ఫర్ హై లెవెల్ చేంజెస్. సో ఇండియాబుల్స్ హౌసింగ్ మేజర్ చేంజెస్ చేయడానికి సిద్ధమవుతోందని ఒక వార్త చూస్తున్నాము. సమీర్ గెహ్లాట్ ఎవరైతే ఉన్నారో ఆయన మే స్టెప్ డౌన్ యాజ్ చైర్మన్, సీజ్ బీయింగ్ మెజారిటీ స్టేక్ హోల్డర్. జస్ట్ మెజారిటీ స్టేక్ హోల్డర్గా ఉండి కంపెనీని ప్రొఫెషనల్స్ చేతిలో పెడతారా లేకుంటే ఇంకా ముందు ఎలాంటి ఇది చేయబోతున్నారనేది ఇంకా తెలియదు. కానీ బట్ ఇండియాబుల్స్ హౌసింగ్లో అయితే మేజర్ చేంజెస్ కనిపించబోతున్నాయని చెప్పి ఆయన చెప్పిన వార్త. అలాగే స్మార్ట్ ఇన్వెస్టర్లో ఫస్ట్ పేజ్లో యుఫోరిక్ ఇన్వెస్టర్స్ గెట్ రియాలిటీ చెక్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. గవర్నమెంట్ గివ్స్ 18 months ఎక్స్టెన్షన్స్ టు త్యాగి. 18 నెలల పాటు సెబీ చీఫ్కి గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అదొక మేజర్ న్యూస్. షేర్స్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ హిట్ 11 years హై. సో 11 ఏళ్ల గరిష్ట స్థాయికి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్స్లో పెరిగింది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ ప్లేయర్స్ లైక్ FIS అనుకోవచ్చు, DIISతో పోల్చుకున్నట్టయితే మన మార్కెట్స్లో ఎక్కువ రిటైల్ ఇన్వెస్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి ఫ్లో పెరుగుతుందన్నది ఒక మేజర్ అంశం. సో ఇదే షేర్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ హిట్ అట్ 11 year హై. రిస్క్ అపిటైట్ బాగా పెరుగుతుంది. 2007 నుంచి మనం చూసుకున్నట్టయితే 40,000 crores దాకా ఉన్న
మంత్లీ యావరేజ్ క్యాష్ వాల్యూ ఇప్పుడు దాదాపు 80,000 కోట్లకు పెరిగింది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ విపరీతంగా పెరిగింది అనేందుకు ఇదొక సంకేతం. సో ప్రమోటర్స్ టర్న్డ్ కాషియస్ విత్ షేర్ ప్లెడ్జింగ్ ఇన్ జూన్ క్వార్టర్. సో డేంజర్ జోన్ లెవెల్స్లో ఉన్న కొన్ని ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ షేర్స్ ఉన్నాయి. 80% వరకు ఉన్న ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ ఇవన్నీ కూడా. ఫ్యూచర్ కన్జ్యూమర్ 92% ప్రమోటర్ ప్లెడ్జింగ్లో ఉంది. మ్యాక్స్ ఫినాన్షియల్ 91%, ఇమామి 90%, కల్పతరు 57%, క్రాంప్టన్ గ్రీవ్ 65%, ఫ్యూచర్ రీటైల్ 75%, జిఎంఆర్ ఇన్ఫ్రా 75%, జిందాల్ స్టీల్ 82%, డిస్టీవీ 85%, జిందాల్ స్టెయిన్లెస్ 87%. ఇలా ఆల్మోస్ట్ ఇంత షేర్స్ ప్లెడ్జింగ్లో ఉంటే రిస్క్ డేంజర్ జోన్లో ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టేక్ ఓవర్ కూడా జరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి కంపెనీస్కి సంబంధించి సో ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక సారాంశం. ద కంపెనీస్ వేర్ ఓవర్ 90% ఆఫ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఈస్ ప్లెడ్జెడ్ డిక్లైన్ ఫ్రమ్ 5 in the March quarter to just 3. And Metropolis Healthcare saw the highest increase in pledged promoter shareholding. Adani Ports, Granules India, IndusInd Bank, Parag Milk were on the other end of the spectrum. సో కొద్దిగా వీళ్ళు తగ్గించుకుంటున్నారు ప్లెడ్జింగ్కి సంబంధించిన ఒక వార్త మనం చూస్తున్నాం. సో యూఫోరిక్ ఇన్వెస్టర్స్ గెట్ ఎ రియాలిటీ చెక్. ఐనియోస్ ఈజ్ ద లేటెస్ట్ టు సీ స్టాక్ ట్యాంక్ ఆఫ్టర్ ఫెయిల్డ్ మూవ్. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తమ షేర్స్ని డీలిస్ట్ చేయాలనుకుని ప్రకటించినప్పుడు ఆ షేర్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఫారిన్ ప్రమోటర్లు భారీ ఎత్తున మార్కెట్ ప్రైజ్ని ఇచ్చి మరీ కొనుగోలు చేస్తారని చెప్పి మన వాళ్ళు కొద్దిగా అతి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అని చెప్పి ఫారిన్ ప్రమోటర్స్ చెప్తున్న అంశం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు షేర్ ట్రేడ్ అవుతుంది, వాళ్ళు 95 రూపాయలకో లేదా 120 రూపాయలకో ప్రైస్ ఫిక్స్ చేసి వస్తే అది దాన్ని ఇచ్చేందుకు కూడా సుముఖత చూపించకపోగా దాన్ని రెగ్యులర్గా బయింగ్ చేస్తూ అది 200 రూపాయలకి చేరిన తర్వాత ఆ ప్రైస్ ఇవ్వాలని చెప్పి మన వాళ్ళు పట్టుబడుతున్నారు. అందుకే ఫారిన్ ప్రమోటర్స్ వాళ్ళు కూడా స్మార్ట్ అయిపోయారు, అసలు మొత్తానికి వదిలిపారేశారు. దీనివల్ల స్టాక్ ప్రైస్ 50% దాకా పడిపోయింది అన్నది లేటెస్ట్ డేటా వచ్చిన దాని ప్రకారం చెప్తున్నారు. లిండే ఇండియా ఈ న్యూస్ వచ్చిన తర్వాత 46% పడింది డీలిస్టింగ్ ఫెయిల్ అయిన తర్వాత. అలాగే రికో ఇండియా 45%, డిఐసి ఇండియా 44%, ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ 58%, ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ 51%, రీసెంట్గా ఐనియోస్ టైరిల్యూషన్స్ కూడా 45% దాకా పీక్ నుంచి పడింది అన్నది ఈ వార్త సారాంశం. సో డీలిస్టింగ్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది. ఆసక్తిగా ఉంటే బిజినెస్ స్టాండర్డ్లో ఒకసారి చూడొచ్చు. మానిటరీ పాలసీ ఇయర్ ఈజ్ వై ఆర్బీఐ మే గో ఫర్ రైట్ కట్ టుడే. సో మోస్ట్లీ స్టేటస్కో ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ బిజినెస్ స్టాండర్డ్ మాత్రం ఈరోజు రేట్ కట్ ఉండే అవకాశం ఉంది, వడ్డీ రేట్లలో మరొక కోత ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మారటోరియంకి సంబంధించి కూడా ఇవాళ కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి బ్యాంక్స్ కానీ అటు రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ. సో మారటోరియం ఎక్స్టెన్షన్ ఏదైనా ఉంటుందా లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఈరోజు చాలా మేజర్ న్యూస్ ఫ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉంది కాబట్టి చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. The COVID-19 shock is expected to contract GDP by 20% in June quarter and 6% in FY21 in Bank of America's base case. So GDP contradiction ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ వ్యూ వినిపించారు. బట్ చూడాలి. డిఎల్ఎఫ్ పోస్ట్ 180 crores లాస్ ఇన్ జూన్ క్వార్టర్, అదొక మేజర్ న్యూస్. అలాగే ట్రాక్టర్ డిమాండ్ బాగా పెరుగుతుంది కమింగ్ మంత్స్లో అని చెప్పి మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్ సేల్స్ ఈ చీఫ్ చెప్తున్నారు. సో ఇది ప్రధానంగా మేజర్ దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్. పదే చెప్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.